చారు ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆద్యకి అడ్డంగా దొరికిపోతుంది. ఇక ఆద్య చాలా కోపంగా చారు వైపు చూస్తూ ఉండటంతో ఆద్య అది నాన్న ఫోను అని చారు ఏదో కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వెంటనే ఆద్య చారు చెంప పగలగొట్టేస్తుంది. ఇది నువ్వు నన్ను మంటల్లో తోసి నా ప్రాణాలు తీయాలని ప్రయత్నించినందుకు నేనిప్పుడు ఫస్ట్ దెబ్బ కొట్టాను అని మళ్ళీ రెండోసారి చారు చెంప పగలగొడుతుంది. ఇది సీను బావుని నువ్వు నాకు దూరం చేసినందుకు అని ఆద్య చెప్తూ ఇంకోసారి చారు చెంప పగలగొట్టి చారు శాకంగా చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఆద్య మూడోసారి చారు చెంపపై కొట్టి ఇది అని ఆద్య చెప్పబోతూ ఉంటుంది. వద్దు వద్దు చాలు చాలు అని చారు రెండు చేతులను కూడా చెంపలకి అడ్డు పెట్టుకుని టెన్షన్ పడుతూ భయపడిపోతూ ఉంటుంది. వద్దు వద్దు ప్లీజ్ కొట్టకు అని చారు బతిమలాడుతూ ఉంటుంది. నువ్వు ఎంత చెడ్డదానవో తెలిసి కూడా ఎవరికి ఏ నిజం చెప్పకుండా నేను ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నానో తెలుసా? సీను బావ సంసారం బాగుండటం కోసం, సీను బావ సంతోషంగా సంసారం చేసుకోవడం కోసం, ఒక ఆడదాని జీవితం నాశనం కాకూడదని, అంటే నువ్వు సీను బావతో సంతోషంగా ఉండాలని నేను ఎవరికి ఏ నిజం చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. ఇక నుంచైనా బుద్ధిగా నడుచుకో, మంచిగా నడుచుకుని సీను బావ మనసు గెలుచుకో అని ఆద్య చారుకి చెయ్యి చూపిస్తూ అరుస్తూ చెప్తూ ఉంటుంది. చారు మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది.